చీకటి, ఇది చీకటి పేపర్ వచ్చింది. ఈ చీకటి పేపర్లో ఏం చీకటి వార్తలు రాసుకొచ్చిండో చూద్దాం. మోడీని వరుసకొచ్చిండుగా. ఇంటింట రామజ్యోతి, మరి మా ఇంటింట వెలుగు జ్యోతి ఎప్పుడు? మా జీవన జ్యోతి ఎప్పుడు? 22న వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. రాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున దీపావళి జరుపుకోవాలని సూచన. అయోధ్యలో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ని ప్రారంభించిన పీఎం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ ల ట్రైన్లను కూడా. ఇవే ఉన్నాయి నీకు. ఇక ఇవన్నీ ఓపెనింగ్లు చేసుడు ఒక కత్తెర పట్టుకొని తిరుగుతాండి. ఇక ఒక కత్తెర పట్టుకొని దేశం అంతా తిరుగుతాడు. ఎక్కడ ఓపెనింగ్లు ఉంటే అక్కడ కట్ చేసుకుంటూ వస్తాడు. మరి ఈయన సెలబ్రిటీనా ప్రధానమంత్రినా అర్థమైతలేదు. సెలబ్రిటీలు కదా కత్తెర ప్రోగ్రాంలు పెట్టుకుంటారు కానీ ప్రారంభోత్సవాలు, ప్రారంభోత్సవాలే పెట్టుకుంటాడు ఎప్పుడు చూడు. వేసిండు ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ని మించిపోయింది ఆ వేషంలా. బాబా ఇక్కడ జనం ఈయననే చూసినట్టు. ఇక ఓన్లీ హిందువులు అంటే బ్రాహ్మణులే అన్నట్టు చేస్తారు. ఇక్కడ 3 నామాలు పెట్టి బాపనోళ్ళ ఫోటోలే ఎత్తారు. మరి హిందువులు అంటే బాపనోళ్ళు ఒక్కలేనా? అసలు హిందుత్వానికి రక్షకులు ఎవరు? ఎస్సీ బీసీ ఎస్టీలు. వాళ్ళేమో ఎప్పుడు పల్లకిలి మోసుకుంటూ ఉండాలి, వీళ్ళేమో రాజ్యం వేలుకుంటూ ఉంటారు. దేవుడు వీళ్ళతోటే బాపనోళ్ళతోటే మాట్లాడతారు అన్నట్టు చేస్తాడు. అందుకే మీరు ఒక పని చేయర్రి. ముందు ఈయన ఏమన్నాడు, ఇంటింట రామజ్యోతి అన్నాడు కదా, దయచేసి ఒక్క పని చేయరు. 22వ తారీఖు రామాయణం బుక్ చదువురు, దయచేసి చదువురు. మీరు దండం పెడతా. అది ఎలాంటి స్టోరీ, అది ఎలా ఉంటుంది, అందులో ఏముంటుంది మీరే చూడుర్రి. దయచేసి మీ అందరికి చెప్తున్నా. వీళ్ళు చాలా ఇప్పుడు మనం ఏమన్నా కాంట్రవర్సీ అవుతుంది కానీ నిజం చెప్తే అది కాంట్రవర్సీ కిందికి పోతుంది. కాబట్టి చెప్పరు కంటే మీరే చదువుర్రి. రాముడి పాత్ర గురించి, సీత పాత్ర గురించి, రాముడి తండ్రి గురించి ఆ స్టోరీ అంతా మీరు చదువుర్రి. చదివినాక మనం ఎట్లుండాలో తెలుస్తుంది. ఇక వీళ్ళు ప్రగల్భాలు పలుకుతాను కదా. ఇప్పుడు రామ మందిరం మీదనే వీళ్ళ రాజకీయం అంతా రామ మందిరం మీదనే. ఈయన కనీసం ఈయన ముఖానికి రామాయణం బుక్కే చదివి నేను చెప్తున్నాగా 100% రామాయణం అనే ఒకటి చదివి ఉండడు ఈయన. రామాయణం అని ఇతిహాసం అంటారు కదా, అది ఇతిహాసమా కథనా పక్కన పెడితే రామాయణం అనే గ్రంథాన్ని మోడీ కానీ బీజేపీలు కానీ చదివి ఉండరు. ఒకవేళ చదివి ఉన్నా అందులో ఉన్న నిజాలు చెప్పరు. ఎందుకంటే అందులో ఉన్న నిజాలు చెప్తే ముందు వీళ్ళు మన ప్రజలు తెలివికాలు అవుతారు. అరే ఇది ఉన్నదా ఇందులో, ఇలా మొత్తం మనం అణచివేతే ఉన్నదే, ఇల్లు ఈ రామాయణంలో మొత్తం ఎస్సీ బీసీ ఎస్టీల మీద అణచివేతే ఉన్నది. మరి మనం ఇన్ని రోజులు రాముడు హీరో అనుకున్నాం కదా, ఇది తెలిసిపోతుంది. రాముడు మన దేవుడు అనుకున్నాం కదా, ఇది తెలిసిపోతుంది. రామాయణం మొత్తం బ్రాహ్మణులు రాసిందే, కానీ వాల్మీకి రాసిందని చెప్తారు. దాన్ని వాల్మీకి బోయా అంటే బీసీ, మా బీసీ వాడు రాసిండ్రా అని చెప్తారు. మరి రామాయణంలో నరకుడు పెట్టింది వాళ్ళు చూడు రిజర. రామాయణాన్ని విమర్శించుడు కాదు కానీ దయచేసి రామాయణం చదవాలి. అందరూ దయచేసి చదవాలి, ప్రతిదీ చదవాలి. రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, భాగవతం చదవాలి. వీటన్నిటికన్నీ ఒక గొప్ప గ్రంథం ఉన్నది, ఋగ్వేదం. ఇది ఒక్కటి చదివితే చాలు. ఋగ్వేదం ఒక్కటి చదివితే మన ఫ్యూజ్ లైఫ్ అవుట్ అయిపోతాయి. అసలు హిందుత్వంలో ఎట్లా బతుకుమా అంటే మనం ఎట్లా బతుకుతాను తెలిసిపోతుంది. ఋగ్వేదంలో విగ్రహాలకు మొక్కద్దని ఉంటుంది, అదే మొక్కుడు పని చేస్తాను వీళ్ళు. చదువుర్రి, ఋగ్వేదం చదువుర్రి, బైబుల్ చదవండి, ఖురాన్ చదవండి, రామాయణం చదవండి, అన్ని గ్రంథాలు చదవాలి. అన్ని గ్రంథాలు చదివితే మనకంటూ ఒక ఆలోచన వస్తుంది. దేవుడు విగ్రహంలో ఉంటాడా, దేవుడు ఎదుటి మనిషిలో ఉంటాడా మనకు తెలిసిపోతుంది. ఇక వీళ్ళు ఏం చేస్తాను, విగ్రహాల రాజకీయం చేస్తాను, వీళ్ళు మత రాజకీయం చేస్తాను వీళ్ళు. కాబట్టి దయచేసి మీరు చదవండి, అన్ని చదవాలి. దేవుడు లేడని అంటలేదు, దేవుడు ఉన్నాడు, 100% దేవుడు ఉన్నాడు. కానీ వీళ్ళు దేవునికి విరుద్ధమైన రాజకీయం చేస్తాను. వీళ్ళు దేవునికి విరుద్ధమైన రాజకీయం చేస్తాను, మతం పేరు మీద, శ్రీరాముడి పేరు మీద. మిగతా ఏ దేవతల మీద రాజకీయం చేయరు. మళ్ళీ వీళ్ళు వెంకటేశ్వర స్వామి మీద ఏ రాజకీయం, శివుడి మీద ఏ రాజకీయం, సాయిబాబా మీద ఏ రాజకీయం, శ్రీకృష్ణుని మీద ఏ రాజకీయం,
ఎవ్వరి మీద చేయరు, కేవలం రాముని మీద రాయకేం చేస్తారు. ఎందుకంటే ఒక గక్కనే ఉన్నది మతలాబ్ అంతా, రామాయణంలో ఉన్నది ఆ మతలాబ్ అంతా. కేవలం రాముని పాత్రనే ఎందుకు హైలైట్ చేస్తూ, రాముణ్ణే ఎందుకు హైలైట్ చేస్తూ వీళ్ళు రాయికి ఏం చేస్తారంటే రామాయణం చదువు తెలుస్తుంది. ఎందుకంటే రాముడు బ్రాహ్మణ రక్షకుడు, రాముడు బ్రాహ్మణ రక్షకుడు. మీకు సింపుల్గా చెప్తా ఒకటి లైన్లో, ఎక్కువసేపు అవుతాను. ఒక బ్రాహ్మణ్ణి కొడుకు చచ్చిపోతాడు, శంభుకుడు ఉన్నాడు కదా, శంభుకుని పాత్ర అటు ఉంటుంది. ఒక బ్రాహ్మణ్ణి కొడుకు చచ్చిపోతే ఆ బ్రాహ్మణుడు వాని కొడుకుని ఎత్తుకొని రాముని ఇంటికి ఉరికెత్తాడు, రామా అని అరుస్తాడు. మరి బ్రాహ్మణుడు పిలవగానే వెంటనే పలకాలే ఏ దేవుడైనా. ఆ బ్రాహ్మణులు వచ్చి గేట్లు దిగిరనగానే ఏంది అంటే నీ రాజ్యంలో ఎక్కడనో అపశృతి జరిగింది, ధర్మం ఎక్కడనో దారి తప్పింది, ధర్మం మొత్తమే అధర్మం అయిపోయింది నీ రాజ్యంలో, అందుకే నా కొడుకు చచ్చిపోయిండు. అరే ఎట్లా చచ్చిపోతాడు, బ్రాహ్మణునికి మరణం ఉండదు ఏంది, నా కొడుకు చచ్చిపోయిండు, ధర్మం ఎక్కడనో కథం దారి తప్పింది. ఎక్కడ ఎక్కడ అంటే అగో పలాని దిక్కున ఏం చెప్తాను, పలాని దిక్కున శంభుకుడు పాపం వెంకటేశ్వర స్వామికి మొక్కుతా అంటాడు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని ఓ చెట్టు కింద ఉండి దేవుడా అని ప్రార్థన చేస్తా అంటాడు. అంతే, నాకు నీ మోక్షం కావాలి, నువ్వు నన్ను ప్రసాదించాలి, నువ్వు నన్ను కనబడాలి, కరుణించాలని చెప్తాడు. అమ్మ వీడు దేవుని ప్రసన్నం చేసుకుంటాడా? దేవుణ్ణి ఎవడు ప్రసన్నం చేసుకోవాలి? బ్రాహ్మణులు మాత్రమే ప్రసన్నం చేసుకోవాలి, బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలి. ఎవడు కూడా దేవుని కోసం ఎట్టి పరిస్థితుల ధ్యానం చేయొద్దు, వేరే ఎవ్వరు కూడా ధ్యానం చేయొద్దు. బ్రహ్మజ్ఞానం అంటారు కదా, ఆ జ్ఞానం కోసం బ్రహ్మను కానీ ఇంకోని కానీ ఎవరు పూజ చేయొద్దు, ఒక బ్రాహ్మణులే చేయాలి. వెంటనే పోతాడు, అసలు కనీసం తప్పేంది ఒప్పేంది అడగడు రాముడు. పోడు తల నరికెత్తాడు ఇక శంభుకుణ్ణి. ఏం తప్పు చేసిండు పాపం శంభుకుడు, ఏం తప్పు చేయలే. అది బ్రాహ్మణ రక్షకుడు కాబట్టే శ్రీరాముణ్ణి హైలైట్ చేస్తూ వీళ్ళు ఉంటారు. కోటోళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ ఓన్లీ శ్రీరాముణ్ణి ఎందుకు హైలైట్ చేస్తారంటే ఇందుకు బ్రాహ్మణ రక్షకుడు శ్రీరాముడు, బ్రాహ్మణ రక్షకుడు అనే ఈ వేషం కడతారు. ఇప్పుడు మనం కూడా బ్రాహ్మణుల కింద ఉండాలంటే ఏం పాటించాలి? సనాతన ధర్మం పాటించాలి. మన ధర్మశాస్త్రం పాటిస్తే రాముడు సనాతన ధర్మానికి ప్రతినిధి కాబట్టి వెంకటేశ్వర స్వామి అంశ అంటారు. కాబట్టి మనం కూడా మన బ్రాహ్మణులకు భజన చేస్తూ కోటోళ్ళకు భజన చేస్తూ మనం వాళ్ళ కింద బతకాలి. గది దానికోసం ఈ వేషం అంతా.